హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అమ్మాయి లోకం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మన రెసిపీ వచ్చేసి రాగి పిండి, గోధుమ పిండితో అప్పటికప్పుడు చేసుకొని ఒక మంచి హెల్తీ స్నాక్ రెసిపీ ఎలా చేయాలో చూద్దాం. స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా మిక్సింగ్ బౌల్‌లో ఒక కప్ వచ్చి రాగి పిండి, అదే కప్పుతో ఒక కప్ వచ్చి గోధుమ పిండి, అదే కప్పుతో అరకప్ వచ్చి సన్నగా ఉన్న బొంబాయి రవ్వ తీసుకున్నామండి. మొత్తం మంచిగా కలిపేసుకుందాము. దీనిలా పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు కడాయి పెట్టుకొని 1/2 కప్పు తురిమిన బెల్లం వేసుకుందామండి. అరకప్పు నీళ్లు వేసుకుందాము. మనకి బెల్లం ఏమి పాకం రావాల్సిన అవసరం లేదు. కరిగితేనే సరిపోతుందండి. 1 కప్పు రాగి పిండి, 1 కప్ వచ్చి గోధుమ పిండి, అరకప్పు బొంబాయి రవ్వకి 2.5 కప్పులయింది కదా! దానికి గాను మనం 1/2 కప్పు బెల్లం తీసుకున్నాము. తీపి కరెక్ట్‌గా సరిపోతుందండి. బెల్లం మనకి కరిగిపోయిందనమాట. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇప్పుడు ఈ బెల్లం నీళ్ళని మనం వేడి వేడిగానే ఫిల్టర్ చేసుకుందామండి. కొంచెం కొంచెంగా చెక్ చేసుకుంటా కలుపుకుందాము. మిగతావి కూడా పోసేసుకుందామండి ఇప్పుడు. ఇవే కాదు మనకి ఇంకా కొంచెం పడతాయండి నీళ్ళు. ఉండలేమి లేకుండా చక్కగా మంచిగా కలిపేసుకుందాం. ఇంకొక పావు కప్పు వరకి నీళ్ళొచ్చేసి మనం బెల్లం కరగపెట్టుకున్న కడాయిలోనే వేసేసి నేను వాటిని కూడా ఫిల్టర్ చేసుకున్నానండి. దాన్ని తొలిపేసుకొని. మనకి కన్సిస్టెన్సీ వచ్చి ఇంకా గట్టిగానే ఉందనమాట. దీనిలో ఇంకొక పావు కప్పు వరకి నీళ్లు పోసుకుందాము. నీళ్లు పోసి కలిపేసుకుందామండి. మొత్తం మనం ఒక కప్పు వరకి నీళ్లు పోసుకున్నామనమాట. అరకప్పు వచ్చి బెల్లంలో వేసుకున్నాము. ఒక పావు కప్పు 2 పావు కప్పులుగా మొత్తం అరకప్పు నీళ్లు తీసుకున్నామనమాట. ఇలా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టి దీన్ని ఒక 5 నిమిషాల పాటు నానబెట్టుకుందాము. ఈలోగా మిక్సీ జార్ తీసుకొని 2 టేబుల్ స్పూన్లు తరిగిన ఎండు కొబ్బరి ముక్కలు, ఒక 5 జీడిపప్పు, 5 బాదం పప్పు, 2 యాలకులు వేసి దీన్ని కొంచెం బరకగా గ్రైండ్ చేసుకొచ్చుకుందామండి. పక్కన పెట్టుకుందాం. 5 నిమిషాల తర్వాత చూద్దాము. మనకి చక్కగా నానిందనమాట. ఇంకొంచెం దగ్గర పడింది కాబట్టి ఒక 2, 3 టేబుల్ స్పూన్ల వరకి నీళ్ళు యాడ్ చేసుకుందామండి. యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి మంచిగా కలిపేసుకుందాము. పిండి మనకి అస్సలు పలచని కాకూడదు. కన్సిస్టెన్సీ మనకి కరెక్ట్‌గా ఉందండి. ఇప్పుడు దీనిలో వచ్చి మనం మిక్సీ పట్టుకున్న కొబ్బరి డ్రై నట్స్ పౌడర్ కూడా వేసేసుకుందాం. అలానే ఒక టేబుల్ స్పూన్ నువ్వులు, ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుందామండి. వేసి మొత్తం మంచిగా కలుపుకుందాం. ఒక 2 చిటికెలంతా వంట సోడా వేసుకుందాము. వేసి మొత్తం మంచిగా కలిపేసుకుందామండి. మనకి పిండయితే రెడీ అయిపోయిందనమాట. ఇప్పుడు కడాయి పెట్టుకుందామండి. నూనె వేడెక్కిన తర్వాత స్టవ్ వచ్చేసి లో టు మీడియం ఫ్లేమ్‌లోకి మార్చుకుందాం. ఇలా చిన్న చిన్న బోండాల్లాగా వేసుకుందామండి. ఇవి వేగి పైన మంచి క్రిస్పీగా లోపల సాఫ్ట్‌గా చాలా బావుంటాయండి. ఒక వారం రోజుల దాకా పాడైపోవన్నమాట. పట్టినన్ని వేసుకొని చక్కగా ఎర్రగా కాల్చి తీసుకుందాము. పచ్చి కొబ్బరి వేసుకున్నారనుకోండి కొంచెం తొందరగా పాడైపోయేదానికి అవకాశం ఉంటుందనమాట. ఎండు కొబ్బరి అందుబాటులో ఉందనుకోండి దాన్ని యూజ్ చేసుకోండి.
ఒక పక్క వేగిన తర్వాత రెండో పక్కకి మార్చుకుందాం. పిల్లలకి స్నాక్ బాక్స్‌లో పెట్టివ్వడానికి కానివ్వండి, ఈవినింగ్ టైమ్‌లో తినటానికి కానివ్వండి, మనకి ఇంట్లో తినాలనిపించినప్పుడు ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు కానివ్వండి, చాలా టేస్టీగా ఉంటాయన్నమాట. ఒక మంచి హెల్తీ రెసిపీ. నూనె అస్సలు పీల్చుకోదండి. మీరేదైనా కానీ మెజర్‌మెంట్ కొలతగా పెట్టుకోండి. ఒక కప్పు కానివ్వండి, గిన్నె కానివ్వండి ఏదైనా అన్నీ కూడా దాంతో చక్కగా కొలతగా తీసుకోండి. కరెక్ట్‌గా వస్తాయన్నమాట. ఆరిన తర్వాత ఇంకా క్రిస్పీగా అవుతాయండి. చూసారు కదా! తీసేసుకున్నాం. చక్కగా క్రిస్పీగా ఉన్నాయన్నమాట. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బావున్నాయి. తప్పకుండా మీరు ట్రై చేసి చూడండి. మీకెలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి. అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. ఒకటి ఓపెన్ చేసి చూద్దాము. చూడండి. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా చాలా అంటే చాలా బావుందనమాట. తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈరోజు రెసిపీ అయితే ఇంతేనండి. రేపు ఇంకో కొత్త రెసిపీతో మీ ముందుకొచ్చేస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్.